హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎలా తీసుకోవాలి, బుక్లో కంటెంట్ ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. అది మీ యొక్క బాధ్యత తీసుకునే ముందు తెలుసుకోవడం. ఓకే, సో అండ్ థ్యాంక్ యూ. ఇప్పటివరకు 210+ మెంబర్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో వారందరికీ కూడా మనం ఇండియన్ పోస్టల్ ద్వారా నిన్ననే వేయడం జరిగింది. సో మీ యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకొని కొద్దిమందికి అర్లీగా రావచ్చు, కొద్దిమందికి 1 or 2 days లేట్గా రావచ్చు. అవైలబుల్గా ఉండండి. ఓకేనా, రైట్. అసలు ఈ బుక్లో కంటెంట్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూద్దాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రింట్ వచ్చాక క్వాలిటీ విషయంలో కావచ్చు, పేపర్ క్వాలిటీ కూడా మీకు మార్కెట్లో దొరికే బుక్స్లా ఉండదు. ఇది కొద్దిగా థిక్గా చాలా బాగుంటుంది. కవర్ పేజ్ కూడా చాలా నీట్గా వచ్చింది. కంటెంట్ యాజ్ యూజువల్గా సూపర్గా ఉంటుంది. ఓకేనా, చూద్దాం ఒకసారి. సో కవర్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది మీకు. లాస్ట్ బెంచెస్ సబ్ అని, ఫర్ ఎస్పెషల్లీ లాస్ట్ బెంచెస్ అని, ఈ విధంగా 8,000+ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అని, వివిధ రైల్వే ఎగ్జామ్స్ నుండి సేకరించిన ప్రీవియస్ ప్రశ్నలని, సోషల్ సైన్స్ జీకే అని ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు బ్యాక్ సైడ్ కొన్నిసార్లు మీరు చేసే చిన్న ప్రయత్నం మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి చేరుస్తుంది అని భగవద్గీత కోట్ ఉంటుంది. ఇక్కడ పరీక్ష విధానంపై అవగాహన, నైపుణ్యంపై అవగాహన, టైం టేబుల్పై అవగాహన, చదివే విధానంపై అవగాహన, రివిజన్ చేయడంపై అవగాహన, టెస్ట్ రాయడంపై, ప్రీవియస్ పేపర్స్పై అవగాహన, పరీక్ష రాసే విధానంపై అవగాహన అని మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరిగింది. సో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మీకు మార్కెట్లో దొరికే ఇతర బుక్స్ కంటే కూడా. ఓకేనా, సో ఇక్కడ మీకు 8,000+ రైల్వే ప్రీవియస్ ప్రశ్నలు తెలుగులో అని ఉంటుంది. ఇందులో బుక్లో ఫస్ట్ పేజ్ కనుక చూస్తే లాస్ట్ బెంచెస్ మాట అని, తెలుగులో మొట్టమొదటిసారిగా రైల్వే ప్రీవియస్ ప్రశ్నలను మీకు అందించాలనే చిరు ప్రయత్నంలో మొదటి అడిగే ఈ పుస్తకం. ఇందుకు ప్రోత్సహకరించిన మీకు అందరికీ కృతజ్ఞతలు. నెక్స్ట్, ఈ పుస్తకంలోని సుమారు 8,000+ ప్రశ్నలను 2022 జూన్ మరియు అంతకుముందు జరిగిన ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రశ్న పత్రాలన్నింటినీ వీలైనన్ని సేకరించి, అన్నీ మనకి అవైలబుల్గా దొరకవండి, అందులో వీలైనన్ని క్వశ్చన్ పేపర్ సేకరించి సోషల్ సైన్స్ మరియు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను మీకు పుస్తక రూపంలో అందించడం జరిగింది. సో ఇక్కడ ఈ బుక్లోని ప్రశ్నలు చదివే విధానం ఏ విధంగా ఉండాలంటే, ఉదాహరణకి స్కర్వీ వ్యాధికి గల కారణం విటమిన్ సి అనే ఒక క్వశ్చన్ కనిపించింది అనుకోండి. దాని అర్థం ఏంటి అంటే, ఎగ్జామినర్ మనల్ని విటమిన్స్, అదేవిధంగా డిసీజెస్, వ్యాధులకు సంబంధించి క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడని మనం చదవాలి. అలాంటి టాపిక్స్ మనం గ్యాదర్ చేసుకొని చదవాలి. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ జారీ చేస్తుంది అన్నప్పుడు, అంటే పాలిటీ నుండి రిట్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, సుప్రీంకోర్టు గురించి అడుగుతూ ఉన్నాడని మనం అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈ విధంగా ఎప్పుడైతే చదువుతామో అప్పుడే మీ యొక్క విజయ అవకాశాలు డెఫినెట్లీ మెరుగుపడతాయి. ఏదో ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే పైనుండి కింది వరకు, ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు పెన్ అరిగిపోయేలా గీతలు పెట్టడం కాదు. ఓకేనా, రైట్. ఈ పుస్తకంలోని ప్రతి ప్రశ్న కూడా విద్యార్థి చదవాలనే ఉద్దేశంతో సబ్జెక్టు వారిగా కాకుండా జంబ్లింగ్ విధానంలో ఇచ్చాను. ఒక క్వశ్చన్ మీకు సోషల్ ఉంటే, ఒక క్వశ్చన్ సైన్స్ ఉంటుంది, ఒక ఎన్టీపీసీ ఉంటే, ఒక గ్రూప్ డి ఉంటుంది. ఇలా మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రశ్న కూడా చదవాలి. మీరు 8,000 క్వశ్చన్ మీరు చదవాలి ఖచ్చితంగా. ఇందులోని ప్రశ్నలకు జవాబులు రైల్వే బోర్డు పరీక్ష పెట్టిన సభైన ఉన్న జవాబులు మాత్రమే. సో ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశానంటే, ఎగ్జాంపుల్, రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్లో ఇండియన్స్ని సెలెక్ట్ చేస్తాడు అంటే 2 members అని ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ లేదు అది. బట్ అప్పటి ప్రీవియస్ పేపర్లో అదే కనుక మనకు ఆన్సర్ కనిపిస్తుంది. మీరు అది కూడా అబ్జర్వ్ చేయాలి. మీకు ఎక్కువ ప్రశ్నలను అందించాలనే ఆలోచనతో పరీక్షల్లో వచ్చిన ఒకే రకమైన ప్రశ్నను చేర్చలేదు. ఇప్పుడు స్కర్వీ అనే డిసీజ్ అక్కడ ఉంది, ఇంకో దగ్గర కూడా అదే క్వశ్చన్ ఉన్న అలాంటి క్వశ్చన్ కనిపిస్తే నేను కొన్ని స్కిప్ చేశాను. ఓకేనా, అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, కేవలం ప్రీవియస్ ప్రశ్న పత్రాలను మాత్రమే చదివి ఉద్యోగం సాధిస్తామనే ఆలోచన ఉంటే వదిలేసేయండి. అది అంత ఈజీ కాదు. ఓకే, సో బట్ ఇవి చదవడం వలన మనం ఏం బెనిఫిట్ పొందుతామంటే, ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో తెలుస్తుంది. తద్వారా మీ యొక్క విజయ అవకాశాలు మెరుగవుతాయి. అండ్ నెక్స్ట్, ఒక గమనిక పెట్టాను. ఈ పుస్తకం రిలీజ్ చేయడం అనేది మొదటి అడుగు కావున ఇందులో ఏమైనా తప్పులు దొరికినట్లయితే ప్రేమపూర్వకంగా మన్నించగలరు మరియు తెలుపగలరు. మీరు తెలిపినట్లయితే నేను డెఫినెట్లీ ఫర్దర్గా ఆ మిస్టేక్స్ లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. బట్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు యాక్చువల్గా. సో మనం 2-3 దగ్గర తీయించాము,
బడ్జెట్లో ది బెస్ట్ వచ్చే కాడ చూశాను. ఓకే. సో 1000 గంటల క్లాసెస్ ఉండవు, 1000 పేజీల నోట్స్ ఉండదు, 1000 మాక్ టెస్ట్లు ఉండవు. కేవలం రైల్వే పరీక్షలకి ఏం కావాలో, ఎంత కావాలో, ఎలా చదవాలో, ఎలా రాయాలో తెలియజేస్తున్న లాస్ట్ బెంచెస్ హబ్ యూట్యూబ్ ఛానల్ నుండి విడుదలైన ఈ మొట్టమొదటి పుస్తకం మిమ్మల్ని రైల్వే ఉద్యోగులుగా తీర్చిదిద్దుతుందని ఆశిస్తూ మీ లాస్ట్ బెంచెస్ హబ్ అని ఉంటుంది. ఇక్కడ మనకు కాపీరైట్, ఆల్ రైట్ రిజర్వ్డ్ అని ఉంటుంది, ఎడిషన్ 25 అని ఉంటుంది. సో ఎందుకంటే ఇయర్ కొన్ని క్వశ్చన్స్ యాడ్ అయితే నెక్స్ట్ ఇయర్ మనం 8,000ని 10,000 చేద్దాం. ఓకేనా, రైట్. ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇక్కడే చూడండి, ఈ విధంగా పెట్టాను యాక్చువల్గా మీకు. ఈ విధంగా హూ ఇస్ ద నెక్స్ట్ ఇండియన్ రైల్వే ఎంప్లాయ్ అని మీకు కొద్దిగా ఏమంటారు, ప్రోత్సాహకరంగా ఉంటుందని. మీ యొక్క ఫోటో పెట్టుకోండి, మీ నేమ్ రాయండి, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఎక్స్పెక్టెడ్. ప్రతి మనిషికి ఒక డ్రీమ్ అనేది ఉండాలి. డిజిగ్నేషన్, ఏ డిజిగ్నేషన్ కావాలనుకుంటున్నారు, మీ జోన్, ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ రాసుకోండి. ప్రతిరోజు చూసుకోండి, దాన్ని చూసుకుంటూ చదవడానికి ప్రయత్నం చేయండి. కంటెంట్ ఈ విధంగా ఉంటుంది. వివిధ రైల్వే పరీక్షల్లో అడిగిన ప్రీవియస్ ప్రశ్నలను ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ పేజ్లో సెట్ ఎన్టీపీసీ CBT 2 సెట్. ఇది గ్రామ మరియు చిన్న తరహా పరిశ్రమల కమిటీని డాష్ అని కూడా పిలుస్తారు. గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించడానికి చిన్న తరహా పరిశ్రమను ఉపయోగించిన అవకాశాన్ని కార్వే కమిటీ. సో ఈ విధంగా మనకి చాలా నీట్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, చాలా నీట్గా, ఎంత నీట్గా అంటే అంత నీట్గా ప్రిపేర్ చేశాను నేను. ఓకేనా. సో మీకు ఈ విధంగా ఇందులో సోషల్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, సైన్స్ క్వశ్చన్ కనిపిస్తాయి, జీకే క్వశ్చన్స్ కనిపిస్తాయి. మొత్తం 340 పేజెస్ అండి. ఓకేనా. ఓకే. సో ఈ విధంగా మీకు క్లియర్గా కనిపిస్తుంది. చీమ కుట్టడంలో ఏ ఆమ్లం ఉంటుంది, మెథనోయిక్ యాసిడ్, దాన్ని ఫార్మిక్ యాసిడ్ అని కూడా అంటాం మనం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చాలా నీట్గా ఏం కావాలో మనం ఎంత నీట్గా నేను చెప్తున్నాను కదా. రైల్వేలో మనం క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల ఎగ్జామ్స్కి ఒకటే క్లాసెస్ కాదు, మనకు తెలిసిందే రైల్వే, అది మాత్రం చెప్తాం. సో లాస్ట్ పేజ్లో నీ ప్రయత్నం ఉన్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే అని భగవద్గీతలో అద్భుతమైన కోట్ ఉంటుంది. ఇక లాస్ట్కి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మనకి. ఫోకల్ లెంత్ యొక్క SI యూనిట్, ఎకాసిలికాన్, సోడియంని ఎక్కడ నిల్వ చేస్తారు, పొటాషియంని ఎక్కడ నిల్వ చేస్తాం, క్విక్ లైమ్ ఫార్ములా ఏంటి, అండ్ ఫినాల్ యొక్క ఏ లోహం అరచేతిలో పట్టుకుంటే కరిగిపోతుంది, భోపాల్ ఘటనకి, ఇవన్నీ కూడా అద్భుతంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే చూస్తే, ఫస్ట్ వాట్సాప్లో ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, 9133274342. మీకు కాస్ట్ 380. ఎందుకంటే పోస్టర్లు నేను దగ్గర వాళ్ళకి కొద్దిగా, అంటే హైదరాబాద్ కానీ లేకపోతే పక్క పక్కన ఉన్న సిటీలకి 30 రూపాయలు అలా అయిపోతుంది అనుకున్నాను. దూరంగా ఉంటే 60-70 అనుకున్నాను. బట్ వాళ్ళది ఎలా ఉంటుందట అంటే, ఎంత దూరం అయినా కానీ ఒకటే ఛార్జ్ ఉంటుందట, బేస్డ్ ఆన్ వెయిట్, ఆ వెయిట్ మీద. సో మనకి ఆ బుక్ యొక్క వెయిట్ వచ్చేసి 62 రూపీస్ పడుతుంది. అంటే ఆ వెయిట్కి ఛార్జ్ 62 రూపీస్ పడుతుంది. సో అందుకే ఆ 350లో వర్కౌట్ అవ్వట్లే యాక్చువల్లీ. సో 380 రూపీస్ అయితే ఉంది విత్ డెలివరీ. డెలివరీ టైం 10 వర్కింగ్ డేస్ అండి. ఎందుకంటే మీరు ఏదో 2 days 3 days అని చెప్తే, మీరు ఆ సెకండ్ డే నుండే మెసేజ్ చెప్తే నేనైతే రిప్లైలు ఇవ్వలేను. యాక్చువల్లీ నేను అది వాడను కూడా, వేరే అబ్బాయి వాడతాడు. ఓకే. సో మీరు హాయిలు బాయిలు కూడా దయచేసి మెసేజ్ చేయకండి ప్లీజా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో చూస్తారు కదా, పంపండి, వాళ్ళు పార్సల్ చేస్తారు, మీకు వస్తుంది. సో ఫోన్పే కానీ జీపే కానీ 9133274342 అని చూడండి. ప్రవీణ్ కుమార్ ఏమో పడుతుంది, శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ సంథింగ్. సో తీసుకోవడానికి ట్రై చేయండి, ది బెస్ట్ ఉంటుంది, మీరు వర్తీ ఉంటుంది ఖచ్చితంగా. మీరు పెట్టే డబ్బులకి మన ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఏదైనా వర్తీనైతే ఉంటుంది. సో తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో విష్ యూ గుడ్ లక్, బాయ్. సారీ, ఇక్కడ ఆ స్క్రీన్ షాట్ వచ్చేసి వాట్సాప్లో పంపండి. మీరు స్క్రీన్ షాట్లో వాట్సాప్ పంపండి. వాట్సాప్తో పాటు ఫుల్ అడ్రస్, దయచేసి ఏదో నేమ్ పంపకుండా ఏదో ఒకటి రాసి అలా పంపకండి. నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క ఫోన్ నెంబర్, మీ యొక్క అడ్రస్ కంప్లీట్లీ. విలేజ్ అయితే విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్. సిటీలో అయితే మీ యొక్క కాలనీ, పిన్ కోడ్, డిస్టిక్, ఇదంతా కూడా ఒక పిన్ కోడ్ పంపి మీరు చూసుకోండి అని అంటే మాత్రం నేను మీరు డబ్బులే రిటర్న్ చేసే బాపతి నేను. ఓకేనా. సో దయచేసి గమనించండి ప్లీజా. రైట్, బాయ్, థ్యాంక్ యూ, బాయ్.